దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము నీ సన్నిధిలో నేను అనే కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతున్నానండి. దేవుడు ఈ దినమున మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అవునండి, సకల నరులు అనగా భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవులకి కూడా దుఃఖము అనేది ఖచ్చితంగా ఉంది. అవునండి, మన జీవితాల్లో మనము కలిగి ఉన్న పరిస్థితులను బట్టి, మన జీవితంలో మనం వెళుతున్నటువంటి ప్రదేశంలో కలుగు ఎదురు తాకిడిని బట్టి, ఎదురు దెబ్బలను బట్టి ఖచ్చితంగా మనకి దుఃఖం కలుగుతుంది. దుఃఖము మన జీవితంలో, నరుల యొక్క జీవితంలో సర్వసాధారణమైందని మనం చెప్పొచ్చు. ఏ విషయంలో అయినా కూడా డిసప్పాయింట్మెంట్ లేకుండా ఏ పని కూడా పూర్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దుఃఖమునకు ప్రతిగా దేవుడు ఏమిస్తా అంటున్నాడు? సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. హల్లెలూయా. నీవు ఈ లోకమును బట్టి, ఈ లోకములో ఉన్న నీవు కలిగి ఉన్న దానిని బట్టి నువ్వు దీవించబడాలి అని అంటే ఆ జీవితము ద్వారా మరి ఏ పని చేసినా దాంట్లో దుఃఖము, నిట్టూర్పు, మరి కష్టాలు, నష్టాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటకు నీవు లోబడినట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనం వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. మనము చూస్తున్నాం కానీ మరి చూడనటువంటి వారిగా దానిని అది మనది కాదు అనుకున్నట్లుగా వదిలిపెడుతున్నాం. దేవుడు మరి ప్రభు ఈ దినమును సెలవిచ్చేది ఏంటి అంటే, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. హల్లెలూయా. ఈ లోకములో పాపము చేత వచ్చు జీతము మరణమే. అలాంటి మరణాన్ని సైతము నీ నుండి నా నుండి తీసివేసి మనల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేసిన దేవునికి అసాధ్యమంటారా నీ దుఃఖానికి తీసివేయడానికి? ప్రభువు తన ప్రాణమిచ్చి, తన స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నప్పుడు, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసిన దేవుడు ఈరోజు ఆయనకున్నటువంటి మరి ఆ యొక్క మహిమ ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తానని సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సెలవిచ్చినటువంటి మాటను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనకున్నటువంటి కష్టమును తొలగించుకోవచ్చు. మనకున్న నష్టాన్ని మరలా మనకు సమృద్ధిగా మార్చుకోవచ్చు. నీకున్న రోగాన్ని మరి స్వస్థతగా మార్చుకోవచ్చు. మీకున్నటువంటి పరిస్థితులను మీకు అనుకూలంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నాము అని అంటే, ఒక మనిషి జీవించాలి అని అనుకున్నప్పుడు తనలో ప్రాణం ఉండాలి. మొదటిగా జీవితము అంటే జీవముతో కూడినది అని అర్థం. హల్లెలూయా. ఆ జీవము ప్రభువు ఇస్తే మన జీవితంలో సమస్తాన్ని కూడా మనం చూడగలుగుతాం, వినగలుగుతాం, గ్రహించగలుగుతాం, పొందుకోగలుగుతాం. ఈ జీవితాన్ని లీడ్ చేయగలుగుతాం. అయితే నీ ప్రభు అయిన యెహోవా యొక్క మాట నువ్వు శ్రద్ధగా విన్న ఎడల, హల్లెలూయా, ద్వితీయోపదేశ కాండంలో నీ ప్రభు అయిన యెహోవా యొక్క మాట నీవు శ్రద్ధగా విన్న ఎడల అని చెప్పి నువ్వు విన్నప్పుడు ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని ప్రభువు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఆయన మాట వింటే చాలండి. హల్లెలూయా. ఆయన మాట విన్న వారికి ఖచ్చితముగా ఈ యొక్క దుఃఖమునకు ప్రతిగా సంతోషమును వారికి ఇచ్చి వారిని ఆదరిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకమందు నీకు ఆదరణ లేకపోవచ్చు. ఈ లోకమందు నీ దుఃఖమునకు ప్రతిగా ఎవరు సంతోషం ఇచ్చేవారు లేకపోవచ్చు. మరి నీకు కలిగినటువంటి శ్రమలో నుండి బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు ఈ దినమున, నీవు నా యందును నేను నీ యందును నిలిచి ఉన్న ఎడల, హల్లెలూయా, రా నా యొద్దకు రా, చేతులు చాపి పిలుస్తా ఉన్నాను. మీరేమీ నాకు రోకలు ఇయ్యని అవసరం లేదు. మీరేమీ నాకు ఏమీ చేయని అవసరం లేదు. నా మాట శ్రద్ధగా వినండి చాలు.
నేను చెప్పింది చెయ్యండి చాలు. నేను మిమ్మల్ని ఈ లోకములో నుండి వేరుపరిచి ఈ లోకమంతటిని కంటే నేను మిమ్మల్ని సమస్త జనముల కంటే కూడా హెచ్చుగా హెచ్చిస్తాను అని దేవుడు ప్రభు సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు హెచ్చింపును కోరుకుంటాం, మరి సమృద్ధిని కోరుకుంటాం, ఆరోగ్యాన్ని కోరుకుంటాం, ఐశ్వర్యాన్ని కోరుకుంటాం, కార్లు బంగ్లాలు ఇవన్నీ కోరుకుంటాం. కానీ వీటన్నిటికీ ఆధారమైనటువంటి దేవుని పరిశుద్ధాత్మను నువ్వు కోరుకుంటే, దేవుని యొక్క హృదయాన్ని నువ్వు కోరుకుంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అని మరి ప్రభువే సెలవిచ్చారు. ఈరోజు అలాగున నీవు నేను ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఆయన ఒక్కటే కోరుకుంటున్నారండి. ప్రభు ఈ దినమని నువ్వు హెచ్చింపబడాలి అనేది ఆయన కోరిక. ప్రభు యొక్క కోరిక ఏంటి అంటే మనము హెచ్చింపబడాలి, మన జీవితంలో జయము చూడాలి, మనము ఆధిక్యత కలిగి ఉండాలి, మనము ఏలేవారిగా ఉండాలి. దీనులుగానో మరి ఎప్పుడు అడుక్కుంటూనో, ఎప్పుడు మన పరిస్థితులన్నీ పాడైపోయి నేను బ్రతకను, నేను ఇంకేమీ చేయలేను అనే స్థితిలో నేను ఉండటానికి కాదు దేవుడు నన్ను పిలుచుకున్నది. ఈ దినమైనా దేవుని సన్నిధికి వచ్చి, ఈ దినమైనా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టడం నువ్వు నేర్చుకుంటే, దేవుని యొక్క సన్నిధి విలువ నువ్వు తెలుసుకుని, మరి ఈ దినమున దేవుడు అంటున్నాడు, నీకు సంతోషం ఇస్తాను, నా సన్నిధిని నీకు సంతోషము, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి నా ద్వారా మీరు హెచ్చింపబడతారు, నా ద్వారా మీరు దీవించబడతారు, మీ అప్పులు తీరిపోతాయి, మీకున్న రోగము కుదురుతుంది, మీకున్న రోగము తొలగిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ కలవరమైనా, ఎలాంటి పరిస్థితి అయినా ఇప్పుడే రా దేవుని సన్నిధికి, ఇప్పుడే దేవుని మాటకు లోబడు. ఆయన సన్నిధిలో సమృద్ధి అయిన జీవము కలదు. హల్లెలూయా. సమృద్ధి అయిన జీవితం కలదు, సంపూర్ణ సంతోషము కలిగిన జీవితం కలదు. కాబట్టి ఇదేమో దేవుని సన్నిధికి వెళ్దామండి. దేవుని సన్నిధిలో స్తుతిద్దాం, గణపరుద్దాం, ఆయనను మాత్రమే హెచ్చిద్దాం, ఆయనకు మాత్రమే మహిమ చెల్లిద్దాం. మన జీవితంలో ఆధిక్యత, ఐశ్వర్యము, మరి ఆరోగ్యము, ఆత్మీయమైన స్థితి దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలాగున వర్తిల్లును. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే అప్పుడు ఈ లోకమందున్న సమస్తము నిన్ను వెంబడిస్తాయి. ఈరోజు కారు కోసం ఏడుస్తాము, బంగ్లాల కోసం ఏడుస్తాం, ధనము కోసం ఏడుస్తాం, కానీ అవి అన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించాలి అనేది దేవుని చిత్తం. ఇది తెలుసా నీకు? అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి. దేవుడు ఈ లోకంలో ఏదైతే పెట్టి ఉన్నారో, మన ఎదుట ఏవేవైతే కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ మనం అనుభవించాలనేది దేవుడు చిత్తం. మేలైన దాన్ని మనకి ఇవ్వాలనేది దేవుని చిత్తం. అయితే నీవు నేను ఈ దినమును గనక దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నామంటే నీకు కావలసిన బహుమానాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు దేవుని మాట విని దేవుని యందు శ్రద్ధ నిలిపి ఆయనను మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. హల్లెలూయా. మనం సంతోషించి గంతులు వేసే సమయం ఇది, ఆయన యందు ఆనందించే సమయం ఇది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలమొందెదరు. ఎన్నో వాక్యాలు మనతో మాట్లాడుతున్నాయి, ఎన్నో మాటలు మనతో మాట్లాడుతున్నాయి దేవుని మాటలు. ఈ దినము నా దేవుని మాటకు లోబడతావా? మీరు దుఃఖపడకుడి అని దేవుడు సెలవిస్తున్నాడు నెహెమ్యా గ్రంథం 8:10 ద్వారా. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. ఈ లోకంలో మనం బలవంతులుగా ఉండాలంటే ఆయన యందు ఆనందిస్తేనే, కాబట్టి ఆయనను స్తుతిస్తేనే మన జీవితంలో విడుదల, శక్తి, సామర్థ్యము, నైపుణ్యత, ప్రతి విషయంలో విజయం. ఈరోజు నువ్వు విజయం పొందుకోబోతున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా, మాట శ్రద్ధగా వినండి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో మొరపెట్టడం మనం నేర్చుకుందాం, దేవుని మహిమపరచడం నేర్చుకుందాం. ఖచ్చితంగా దీవెన పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరి కామెంట్ కూడా చేయండి. ఈ యొక్క మాటలు మీ హృదయాలను తట్టినట్లయితే ఈ దినమున మీరు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచడం మరి మానకండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రభువా తండ్రి, నైనా విన్నటువంటి వాక్యము చూచున్న నీ బిడ్డలు అందరూ కూడా విని గ్రహించి ప్రభువా తండ్రి నాయన ఈ మంచి మాటలు వారి హృదయంలో పెట్టుకుని దీవెనకరమైన వర్షమును వారు అనుభవించులాగున అయ్యా వారికి ఉన్న కట్లు బంధకాలు తెగిపోవులాగున సహాయం చేయండి. అయ్యా తండ్రి మీ సహాయము చేత వారు వృద్ధి పొందుదురుగాక. అయ్యా తండ్రి మీ యందు ఆనందించుట ద్వారా వారు ప్రభ సంపూర్ణమైన బహుమానమును పొందుకుని వారికి ఉన్నటువంటి దుఃఖ దినములు సంపూర్ణములగును గాక. దుఃఖమునకు ప్రతిగా ప్రభ సంతోషమిచ్చి వారిని ఆనందింపచేయుదువుగాక అని ప్రకటిస్తూ వారికి ఉన్నటువంటి సమస్తమై విధములైనటువంటి బంధకముల నుంచి వారు విడుదల పొందుకుందురుగాక. గొప్ప ఆదరణ నీవు దయచేసి దీవించి ఆశీర్వదించుదువుగాక అని ప్రకటిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన మీ చేతులకు అప్పగించుకుని అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.